మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల కాలేజ్ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా విజయోత్సవాల్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. తొలి సమరాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ప్రారంభించారు. కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో ముందుంటుందని కలెక్టర్ తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ధ్యేయమేనని ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు అన్నారు. విద్యా, వైద్య రంగాల్ని మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. మన కలెక్టర్ గారు అలాగే ఇది చేయాల్సిందే. అందరూ కూడా ప్రజాపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల నమస్కారం. సో మన కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఫస్ట్ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ అన్ని పథకాల గురించి కళాకారులు మంచిగా చెప్పారు. ఒక లోకల్ లాంగ్వేజ్లో, ఒక పాటతోటి, ఒక నాటకాలతోటి అన్ని కరెక్ట్గా మనకి కొత్త ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చినాయి, దాని నుంచి ఎవరెవరు లబ్ధి జరుగుతున్నాయి అన్ని గురించి కరెక్ట్గా చెప్పారు. ఐ హోప్ ఈ మెసేజ్ కరెక్ట్గా మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి బెనిఫిషరీ ఎవరెవరు ఉన్నారో, దాని నుంచి లాభం ఏమేమి జరుగుతున్నాయి కరెక్ట్గా అందరికి అక్కడ పోతుంది. నెక్స్ట్ అంటే ఈ ఒక లాస్ట్ 1 year ఆఫ్ గవర్నమెంట్లో మనకి మేజర్ చేంజెస్ ఏమైంది అంటే నాతోటి అడిగితే ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర లాస్ట్ ముఖ్యమంత్రి గారితో పాటు కింద అందరు మంత్రులు, అధికారులు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర అప్రోచ్ చేస్తే అప్రోచ్ చేయాల్సింది. ప్రజాపాలన ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు సొంతంగా దరఖాస్తు తీసుకొని ఏమైనా ఇబ్బంది అయితే కన్సర్న్ అధికారికి పంపిస్తే దానికి టైం బౌండ్ మేనర్లో పరిష్కారం చేయాలి. అది ఒకటి చేంజ్ అయింది. దాంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఈ గవర్నమెంట్కి చాలా ఫోకస్ ఉన్నాయి. మన జిల్లాలో కూడా దాదాపు 50 కోట్ల స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం లాస్ట్ ఒక ఇయర్లో ఖర్చు చేయడం జరిగింది. సేమ్గా హెల్త్ సంబంధించిన చాలా శాంక్షన్స్ అనేది వర్క్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు అన్ని విభాగాలు మనం ఆల్రెడీ రైతులకు సంబంధించిన ఏం జరుగుతున్నాయి, ఎడ్యుకేషన్లో ఏం జరుగుతున్నాయి, వెల్ఫేర్లో ఏం జరుగుతున్నాయి, మున్సిపాలిటీలో ఏం జరుగుతున్నాయి, పంచాయతీరాజ్లో అన్ని గురించి ఒక్కొక్కరు మన ప్లేస్ స్టేట్మెంట్తో పాటు మనం ఏమేమి చేస్తారో అన్ని ఇస్తాము. ఇప్పుడు మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు అన్ని గురించి మీ అందరికీ చెప్తారు. సంవత్సర కాలంలో మంచిర్యాల నియోజకవర్గం ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికల ముందు ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ఏ సభలు కానీ ఎక్కడ కానీ ఏదైతే మాట్లాడినామో, ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినామో ప్రతి ఒక్కటి ఈరోజు తూచా తప్పకుండా చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నాం. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పట్టికల నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం
వచ్చే 4 నెలల్లో 119 నియోజకవర్గాల మొదటి 3 నియోజకవర్గాలు నింపుతామని మీ అందరి సహకారం అద్వితీయంగా అందించి తప్పకుండా మీ అందరి సహకారంతో ఇది సాధ్యమైంది. ఎన్నికలు చేసిన వాగ్దానాలు 190% పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక్కటే మిగిలింది. నస్పూర్ సింగరేణి వాళ్ళకు పట్టాలు కూడా ఒకటి మిగతాయని ఎన్నికల ముందు చెప్పిన ప్రతి కార్యక్రమం కంప్లీట్ చేసిన ఒక 15 నిమిషాల లోపల పూర్తి చేస్తా. ఎవరి ఇబ్బంది పడకండి. ఎందుకంటే కనీసం మాకు వాళ్ళ లెక్క టీఆర్ఎస్ లెక్క లేకపోతే బీజేపీ లెక్క చేయని పాపులేట్లో లేకపోతే సోషల్ చేసే అలవాటు లేదు. మనం చేసిందే చెప్తాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తున్నాం. ఈ ప్రచారం కూడా ఈరోజు అవసరమైంది కాబట్టి కొంచెం ఒక 15 నిమిషాల పాటు మొత్తం చెప్పి ఈ ఘటన పుస్తకాలు జరిగినాయి. కరెక్ట్గా చెప్పింది సార్, కరెక్ట్ గారికి ఇబ్బంది పట్టుకొని 50 కోట్లు జిల్లా కడితే 39 కోట్లు 30 కోట్లు నాగాచి మంచిరాజు గారికి వచ్చింది. స్కూల్ 223 స్కూళ్ళు అన్ని రకాల వసతులు చేసినాం. ఇంకా చేసేసి విద్యా వైద్యం అనేది ఇది నిరంతర ప్రక్రియ. ఈ రోజు రేపు పరిస్థితి కాదు. మారుతున్న పరిస్థితులు, మారుతున్న జనాభాకు అనుగుణంగా వాళ్ళ అవసరాల దృష్ట్యా విద్యా వైద్యం అనేది నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ నడుస్తుంది. మొన్న మీరు చూసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నా భూతో నా భవిష్యత్తు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఈ మొత్తం తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది మంచిర్యాలలో. కాదని చెప్పి కానీ చాలామంది చెప్పారు ఇదెట్లా కూలగొడతారు, అదెట్లా కూలగొడుతుంది చేస్తారు. సరే ఈ మొండితనము, ఈ మూర్ఖత్వము, భయము, ధైర్యము కూలగొట్టడం హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్ ఇవాళ పని మొదలైంది. నాకు తెలిసి ఇంకో 15 రోజుల నెల నెక్స్ట్ డిసెంబర్కి స్టాప్ పడుతుంది. ఈ రకంగా హాస్పిటల్ వచ్చింది. 300 కోట్ల హాస్పిటల్, 650 కోట్ల హాస్పిటల్. కరగట్టలు వచ్చినాయి. ఎన్నికలను చెప్పిన కరగట్ట 240 కోట్ల కరగట్టలు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ 3 సంవత్సరాలు యానాడతారు. అది కూడా శాంక్షన్ అయింది. టెండర్ అయిపోయింది. అది కూడా వర్క్ మొదలవుతుంది. ఇంకొకటి ఇక్కడ క్రిటికల్గా 50 పడగదు. అది కూడా టెండర్ అయిపోయింది. మొన్ననే ఫౌండేషన్ వర్క్ 2 రోజులు మొదలవుతుంది. ఇవన్నీ అంటే వైద్యానికి సంబంధించిన ఏ రకంగా అవసరం ప్రారంభం చేస్తుంది. ఇది కాకుండా మన మంత్రి దామోదర్ గారు వచ్చినప్పుడు నేను అడిగిన ఇచ్చిపోవాలి. ఒకటే అడిగిన ఈ డయాలసిస్ గురించి అడిగితే 50 అని చెప్తే 50 నాకు ఇక్కడి నుంచి మంచి నాకు రిఫెండ్ పోవాలని చెప్పి అన్నాడు. సరే ఎంత చెప్తే చెప్పండి, 5 అయితే నాకు కాదని చెప్తే 10 కాదు, ఖచ్చితంగా నాకు 30 కావాలని చెప్తే 30 ఇచ్చాడు. ఎందుకంటే డయాలసిస్ చాలా సమస్య, డబ్బు లేని కూడా కర్ణాటక ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి అది కూడా ఇచ్చిండు. ఇంకో 2 నెలలు అది కూడా స్టార్ట్ అయింది. క్యాన్సర్ హాస్పిటల్ రాష్ట్రంలో 4 వస్తాయి. 4 ఇంటికి మంత్రాలు కూడా ఇచ్చిండు. అదేవిధంగా ఆయుర్వేద వాళ్ళు ఆ పంచకర్మ అవన్నీ చేసుకుంటే వాళ్ళని కూడా ఇచ్చింది. అది కూడా గొప్ప. ఎక్కడైతే ఐటీగా అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఆయుష్ 2 వస్తాయి. దగ్గర ఉన్నాం కాబట్టి గ్రేడ్ 1 కార్పొరేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా నిధులు ముందుతారు, తీసుకుంటారు, భయపడుతున్నారు. అందులో కలిగి మనం సింహభాగం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో కూడా తీసుకొస్తాం. ఏ రకమైన సమస్య లేదు. మీ అందరి సహకారం ఏదైతే ఇప్పటిదాకా వచ్చిందో అదే సహకారం ఉంచండి. ఖచ్చితంగా చెప్తాను. మంచిర్యాలను ఒక్క విద్య వైద్యం కాదు, ఉత్తర తెలంగాణకు మంచిర్యాలను తలమానికం చేసి హైదరాబాద్ కాదు మంచిర్యాలకు పోదామని ఈ కర్నూలు వరంగల్లో టచ్ చేయడానికి తీసుకున్నాం. మంచిర్యాల జిల్లా పీమారం పోలీస్ స్టేషన్ ని ఏసీపీ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులని పరిశీలించడంతో ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయడంతో గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్ కేసులు వివరాలకి సంబంధించిన రికార్డులని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల కట్టడి కోసం అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేక చర్యలకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దని, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు విజిట్లు చేస్తూ అన్ని రికార్డులు పరిశీలించడంతో పాటు అధికారులకి, సిబ్బందికి సూచనలు చేయాలని, ముందస్తు సమాచార సేకరణ అవసరమని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి పాల్పడే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన కట్ట చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు వార్షిక
వార్షిక నివేదికల ప్రకారంగా మేము ఈరోజు ఈ భీమారం పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ముఖ్యంగా కొత్తగా వచ్చిన పీసీలకి ప్రొఫెషనల్ లైఫ్లో ఎట్లా ఇది చేయాలని చెప్పి మనం గైడ్ చేయడం జరిగింది. వారికి నియమాలు నిబంధనల గురించి, తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, పోలీసు ప్రజల్లో ఉన్న సత్సంబంధాల గురించి, ముఖ్యంగా డిసిప్లిన్ గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది, వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో క్రైమ్స్ ఫైల్ అని సిడి ఫైల్ అన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో ఎక్కడైతే స్లాగ్ మిస్ ఉన్న దగ్గర తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో 80% పోలీసింగ్ అంతా కూడా 20% క్రైమ్ ఉంటుంది ఇక్కడ. 20% 10%. ఈ 80% మన ఇన్పుట్ అంతా కూడా 20% ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేస్తే క్రైమ్ అనేది చాలా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దానిపైన ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి ఇక్కడున్న ఎస్ఐ గారికి, తర్వాత మిగతా సిబ్బందికి చేయడం జరిగింది. అదేవిధంగా మనం రికార్డ్స్ ప్రతిది కూడా ప్రతి పిఎస్లో ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ ప్యాటర్న్, అంటే దొంగతనాలు కానీ, మోసాలు కానీ, వివిధ క్రైమ్స్ కానీ ఏ రకంగా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఆ యాక్సిడెంట్లో మనం ఎన్ని రిపోర్ట్స్ మనం సబ్మిట్ చేసినాం, ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మీద మనం ఎలాంటి సూచనలు చేసినాం, తర్వాత అక్కడ సూచికలు ఎలాంటి సూచికలు కానీ, ప్రమాద హెచ్చరికలు కానీ ఏర్పాటు చేసినాం, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దొంగతనాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ అఫెండర్స్ ఎంతమంది ఏ రకంగా వాళ్ళ బిహేవియర్ ఉన్నది, వాళ్ళ గుడ్ బిహేవియర్, వాళ్ళ యొక్క పరిగణలోకి తీసుకొని కొత్తగా అయిన వాళ్ళకి నేర చరిత్ర గల ఒక షీట్ ఓపెన్ జరుగుతుంది. పాత వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరాలు పూర్తిగా మానుకున్న వ్యక్తులని 10-12 years నుంచి ఎలాంటి క్రైమ్ లేని వ్యక్తులని మనం ఆ షీట్స్ కూడా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా బాడీ ల్యాపింగ్ చేసే రౌడీ షీటర్స్ అంతకుముందు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా వెరిఫై చేసి కొత్తగా రౌడీ షీట్ ఎవరైతే కొత్తగా అఫెన్సులు చేసినా వాళ్ళని రౌడీ షీటు నమోదు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం పాత వాళ్ళు ఎవరైనా 10 years నుంచి క్రైమ్ లేకపోతే వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది. ఈ క్రైమ్ రికార్డ్స్ అన్నీ కూడా ఈ దొంగతనాలు కానీ, చీటింగ్స్ కానీ, తర్వాత ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నిటిపైన కూడా విలేజ్ వైజ్గా, ఏరియా వైజ్గా, తర్వాత ఈ ప్రాంతం వైజ్గా మనం రివ్యూ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తనిఖీ చేసి తగిన సూచనలు ఎస్ఐ గారికి, ముఖ్యంగా మా మహిళా ఎస్ఐ భీమారం మహిళా ఎస్ఐ గారికి మరియు మా సిఐ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారంగా నెక్స్ట్ రాబోయే రోజులలో మనం ఎలాంటి బెటర్ యాక్షన్, పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, పీస్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి మనం బెటర్ యాక్షన్ చేయాలి. ముఖ్యంగా గాంజా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కూడా ఒకప్పుడు ఇది, గాంజా ప్రభావిత ప్రాంతం కూడా ఇది. కాబట్టి గాంజా కూడా ఈ మనకు ఛత్తీస్గఢ్ దగ్గరలో ఉంది, తర్వాత మనకు మహారాష్ట్ర పక్కనే ఉంది. కాబట్టి గాంజా ట్రాన్సిట్ పాయింట్గా ఇది ఎక్కువ ఇదవుతుంది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ 1 yearలో గాంజా విముక్తి ప్రాంతం, తర్వాత మావోయిస్ట్ విముక్తి ప్రాంతంగా ఈ భీమారం ఏర్పాటు చేయాలని చెప్పి మేము తగిన సూచనలు మా ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల 10వ తరగతి చదువుతున్న సంకీర్తన్ కి విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం రాత్రి పాఠశాల ఆవరణలో టీవీలో సినిమా ప్రదర్శించారు. ప్రొజెక్టర్ ప్లగ్ తీస్తుండగా రాత్రి విద్యార్థి షాక్ గురైన విద్యార్థి సంకీర్తనని హుటాహుట్న హాస్టల్ సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, మరోవైపు కరెంట్ షాక్ జరగడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. హాస్టల్లో విద్యార్థులు కరెంట్ షాక్ తగలడానికి కారణమైన హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్టాఫ్ 25 members సారు అసలు ఎస్ఐ సార్ లోపలికి అలౌ చేయొద్దన్నారు. జరిగిన విషయం ఏబిఎన్ లేవంట
జస్ట్ అవి వైర్లు 2 వైర్లు ఉంటాయి ఆ 2 వైర్స్ ని కనెక్షన్ ఇచ్చి పెట్టిందంట. ఈ ఒక్క స్టూడెంట్ కి మాకు సంబంధం లేదంటాను, రేపు ఇంకొక స్టూడెంట్ కి జరిగింది. చాలా ఇప్పటికి ఒక స్టూడెంట్ లేదంటే మెయిన్ బంద్ చేయకపోయి ఏం కాదని అన్నాక బాబు వచ్చిందని బంద్ చేసిండు. బంద్ చేసినాక మళ్ళా ఆ పిల్లగాడు మొత్తం ఇట్లా కరెంట్ షాక్ కొట్టి ఇసిరి కొట్టినాక ఇక్కడ పడ్డాడట. పడితే నలుగురు బట్టి తీసుకొని వచ్చి ఇక్కడ గేటు తీసులేదట ఉన్నమంది. మరి బాబుకి ఏదన్నా అయితే బాగా స్టిక్ కావాలి. హాస్టల్ సార్లు కూడా పట్టించుకుంటలేరు బాగా. పిల్లలను మేము ఎట్లా పెంచుకుంటున్నాం ఏం కథ సార్ చెప్పు. మరి గేట్ కాడ ఉన్న వాళ్ళు కూడా టక్కన గేట్ తీసి మరి బాబుకి ఇట్లా అయిందని చెప్పచ్చుగా. తీసుకుపోలేదట. వాళ్ళు ఉన్నోళ్ళే 7th క్లాస్ అన్నయ్యలు ఎత్తుకొని వచ్చిందట. పిల్లగాడిని అక్కడికి ఇసిరి కొడితే వాచ్మెన్ ఇక్కడ ఉన్నాడు కానీ గేట్ తీర్పలేడట. మేము బంద్ చేయమన్నందుకు మా మీద పడతాడు. పిల్లలను బంద్ చేయమంటారా కరెంట్? పేరెంట్స్ మీటింగ్ నాడు బాగా స్ట్రిక్ట్ కావాలి. ఈ కరెంట్ షాక్ కొట్టిందేమో మెయిన్ బంద్ చేయమని వీళ్ళు చెప్పిన వాళ్ళు వేరు లంజోడు ఆయన దగ్గర వీడియో ఉంది సార్, ఒకసారి చూపించమని ఉంటుంది. వాళ్ళు ఆ పిల్లలు ఏమంటారు మెయిన్ బంద్ చేయమని చెప్పారు, మెయిన్ కాడికి పోయినరు, పోయిన వాళ్ళే బంద్ అయింది ఈయనకు షాక్ కొట్టిందనేమో వీళ్ళు అంటారు. ఈ ఆత్మీయులు ఏమంటారు ఆయన టీవీ పెట్టినాలే కింద ముట్టుకున్నాలే షాక్ వచ్చిందని అంటాడు. మరి షాక్ వచ్చిన ఆయన కరెక్టే, పిల్లగాని ఇక్కడ వేసి గుద్దుతారు తెలివికి రావాలని. అంతగానం అయితే షాక్ వస్తే ఇసురు కొడుతుంది కావచ్చు అంతే. మెయిన్తోనే అంత కింద పడిపోయి మొత్తం పోతారు. ఇప్పుడు పెద్ద పిల్లలు అందరు కూడా వీళ్ళు మస్తు తిడతారు ఆయన్ని. ఆయన కూడా వీడియో తీసిండు, ఆడ ఎత్తే వీడియో తీస్తాడు, మీరు ఎందుకు వచ్చిరామని మమ్మల్ని బెదిరిస్తాడు. మాకేం తెలుసు ఏం జరుగుతుందని మేము పోయినాం. ఏమైందంటే కరెంట్ షాక్ కొట్టింది అంటాడు. మళ్ళీ తెల్లారంగా అయ్యేసరికి ఏంది అమ్మాయి ఆయన మెయిన్ బంద్ చేయమనాలే మెయిన్ బంద్ చేసినాలే ఇక్కడ ఈయన ఇట్లా అయిపోయిందని వాళ్ళు చెప్తారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకి మెరుగైన విద్యా భోజన వసతి కల్పిస్తే నేడు కాంగ్రెస్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాట బాట పట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన గురుకులాల బాట పిలుపు మేరకి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కాశీపేట గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వంటశాలని తనిఖీ చేసిన బీఆర్ఎస్పీ నాయకులు భోజన నాణ్యత లోపంపై, వంట సిబ్బంది కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. మీ ఇంటి దగ్గర మీ పిల్లలకి ఇటువంటి భోజనమే పెడుతున్నారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడి విద్యార్థులు చనిపోతున్నారని, గత ప్రభుత్వం గురుకులాల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకి ఇంటిని మరిపిస్తే నేటి కాంగ్రెస్ పాలనలో పాఠశాల వదిలి ఇల్లు చేరే పరిస్థితి తెచ్చిందని, సరుకులు తెచ్చే కాంట్రాక్టర్ వార్డెన్ ప్రిన్సిపల్ తో కుమ్మక్కై నాసిరకం సరుకులు తెస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. చాలా పొడి క్లియర్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 11 నెలల కాలం నుండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. ఈ 11 నెలల కాలంలో మరి గురుకులాలన్నీ కూడా అస్తవ్యస్తమవుతా ఉన్నాయి. ఇక్కడ సప్లై చేసేటువంటి సరుకులన్నీ కూడా నాణ్యత లేనటువంటి సరుకులు సప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటున్నాయని చెప్పి మరి గ్రహించినటువంటి ఈ ప్రభుత్వం ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘంగా మరి ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఎన్నో మార్లు విన్నవించినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి నిరసనగా మరి మా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా 30వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు కూడా బీఆర్ఎస్వి గురుకులాల బాట అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నటువంటి ఈ గురుకుల పాఠశాల యాజమాన్యాలు ఈ సరుకులను సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా కుమ్మక్క ఇయ్యాలా విద్యార్థులను విద్యార్థులను మరి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుందాం, మరి వారికి సప్లై చేసేటువంటి సరుకులు నాణ్యంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇలా బీఆర్ఎస్వి పక్షాన గురుకులాలను విజిట్ చేస్తూ ఉంటే అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సిగ్గులేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకెందుకింత భయం అవుతా ఉన్నది? బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గురుకుల బాట పడితే మీకెందుకింత భయం అవుతా ఉన్నది? మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిగ్గులేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నీ సొంత ఇంట్లో నీ బిడ్డలకే కావచ్చు, నీ ఇంట్లోకి ఈ విధంగా జరిగితే నువ్వు ఊకుంటావా? నువ్వేం చేస్తావో చెప్పాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఎంతోమంది విద్యార్థులు, పేద మధ్యతరగతి చెందినటువంటి విద్యార్థులు ఇలా గురుకులాలలో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని బంగారు భవిష్యత్తుగా మా భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి మరి విద్యార్థులు ఇలా గురుకుల పాఠశాలలకు క్యూ కట్టినటువంటి తరుణంలో ఇలా ఆ గురుకుల పాఠశాలలన్నీ కూడా నమ్మకం పోయే విధంగా వివరించినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఈ గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల ఆరోగ్యం పట్ల, వారికి సరుకులు సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడిలో ఒక విద్యార్థిని, శైలజ అనే విద్యార్థిని మరణించిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి కనువిప్పు కలగకుండా బీఆర్ఎస్పీ అనే ఒక కార్యక్రమం తీసుకొని మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడతాం, మేము సమస్యలు తెలుసుకుంటామని చెప్పి బీఆర్ఎస్పీ నాయకులందరినీ కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి గురుకులాలలో పోతే మాకు ఇబ్బంది అవుతాయి అని చెప్పి ఇలా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వెంటనే ఈ చర్యలు మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దపులి వరుస దాడులతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిన్న కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాలోని దుబ్బగూడెం గ్రామ అటవీ శివారులో పంట చేనులో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తిపై పెద్దపులి దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అటవీ శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన సురేష్ ని వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ విల్లు సింగ్మేర్ సీసీఎఫ్ శాంతారాంతో కలిసి బాధితుడిని పరామర్శించారు. బాధితుడికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పులి దాడి చేసిన సందర్భాన్ని ఆయన వివరించారు. అనంతరం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అటవీశాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పులి దాడిలో గాయపడిన సురేష్ పరిస్థితి మెరుగుపడగా భయాందోళన చెందాల్సిన పని లేదని ఆయన తెలిపారు. ఆయనకి రమణ చెప్పు, అది డాక్టర్ రిలేటివ్స్, డాక్టర్ వాళ్ళ రిలేటివ్ ఉన్నారండి. ఐసీ ఇంకొక డ్యూటీ డాక్టర్ ఉన్నారు. నిన్న మీరు కూడా అక్కడ ఉన్నారా? అదే మీకు తమ్ముడు నిన్న ఎట్లా ఉండే అట్లా మీరు Yes, sir. Okay, but he is now febrile. Temperature is rising, sir. It's around like 101. Diabetics. And also we
సురేష్కి చూసాను. అది ఆయన కండిషన్ అంటే స్టేబుల్ ఉంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ తరపున మేము అని బేర్ చేస్తాము. ఇప్పుడంటే డాక్టర్ కూడా అన్నారు అది ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నారు. అది చూద్దాం. అది అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ఓకే సరే అంటే అది నేను చూడలేదు. అది అంటే 2-3 రోజులు అది చూద్దాం. అది ఎలా క్యాప్చరింగ్ అంటే చూద్దాం. అది అవకాశం ఉంటే అది చూద్దాం. అది మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి సౌజన్యంతో వేంపల్లిలో ఉచిత కంటి చికిత్స శిబిరం చేపట్టారు. కంటి చూపు లోపాలున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత కంటి చికిత్సతో పాటు మెడికల్ క్యాంపును నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా క్యాంపు చైర్మన్ డేగబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవల్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఉచిత కంటి చికిత్స శిబిరంతో పాటు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 25 మందికి కంటి ఆపరేషన్ కి తరలించామని తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత భోజనం, వారి వెంట వెళ్లే సహాయక వ్యక్తులకి కూడా భోజనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ బాల్ మోహన్, గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, క్యాంపు టెక్నీషియన్ రియాజ్, డాక్టర్లు శ్రీకాంత్, నిశాంత్, పాలకుర్తి, చంద్రదత్తు, అభిషేక్, సురేష్ కుమార్, వినయ్ కుమార్, లయన్స్ క్లబ్ మెంబర్స్ రామాంజనేయులు, శ్రీనివాస్, ఇలియాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ మంచిర్యాల అండ్ మరియు గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కంటి వైద్యం కూడా అందులో ఒక పార్ట్గా నిర్వహించడం జరుగుతుంది. దీనికి డాక్టర్ చంద్రదత్ గారు MD జనరల్ మెడిసిన్, మరియు అదేవిధంగా నిశాంత్ గారు డెంటిస్ట్, డాక్టర్ సురేష్ కుమార్ గారు MD నీరో, డాక్టర్ అభిషేక్ గారు కళ్ళ డాక్టర్, మరియు ఇలియాస్ గారు, మరియు అదేవిధంగా ఈ డాక్టర్ల సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా లయన్స్ క్లబ్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. దాంట్లో కంటికి అవసరం ఉన్న వారిని గుర్తించి వారిని 12వ తారీఖు నాడు ఇక్కడి నుంచి బస్సులో తీసుకెళ్ళి కరీంనగర్లో లయన్స్ భవన్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఉచితంగా తీసుకొచ్చి ఇక్కడ దించడం జరుగుతుంది. అదేవిధంగా మా లైన్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ వేంపల్లి గ్రామంలో గతంలో చేస్తూ ఇప్పుడు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాము. అందులో కొన్ని చలికాలంలో బ్లాంకెట్స్ సుమారుగా ఒక 200 బ్లాంకెట్స్ పనిచేయడం జరిగింది. గతంలో కూడా ఈ ఐ క్యాంపులు పెట్టి ఇక్కడ ఒక 60 నుంచి 70 పబ్లిక్ 70 మెంబర్స్కు ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది ఇదివరకు గతంలో. మళ్ళీ అదేవిధంగా మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అందరికీ రేషన్ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది వరద బాధితులకు. అదేవిధంగా మా వేంపల్లిలో బస్ సెంటర్ కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఉన్నది. దాన్ని మొన్న రీసెంట్లీ కింద కొంచెం డ్యామేజ్ అయితే దాన్ని కూడా రిపేర్ చేయించడం జరిగింది. ఈ ఖర్చులన్నీ జనాలు కొంతమంది ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ నుంచి డబ్బులు వస్తాయి, అసలే ఇవన్నీ పెడతారనేది కాదు. ఎవరైనా స్వతహాగా సొంత డబ్బులు పెట్టుకునే ఈ లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్ అన్ని అందరూ చేస్తున్నారు. అది అంతా ఇంటర్నేషనల్ వచ్చేది అపోహ అంటే అది ఇంటర్నేషనల్ నుంచి వచ్చేది పెద్దది. ఏదైనా పెద్ద హాస్పిటల్ పెడితే దాంట్లో ఒక బ్లాక్ మాత్రమే ఇస్తారు. కానీ ఇట్లా చిన్న కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తే అంతా స్వతహాగా సొంత డబ్బులు పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. మా లయన్స్ క్లబ్ అందరి సహకారంతో మన సుబ్నాకర్ రెడ్డి గారు, మా ప్రెసిడెంట్ బాలమోహన్ గారు, మన వినయ్ కుమార్ గారు, రామ్ సారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వేంపల్లిలో జరుగుతున్న ఈ మల్టీ స్పెషాలిటీ ఐ క్యాంపులో పాల్గొన్నందుకు గాను మాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు గాను లయన్స్ వారికి చాలా ధన్యవాదాలు. చాలా పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ నేనేమో జనరల్ ఫిజిషియన్ని, సురేష్ గారు న్యూరో ఫిజిషియన్, ఆఫ్థాల్మాలజిస్ట్ గారు ఉన్నారు, డెంటిస్ట్ ఉన్నారు, ఇంకెవరు మరి చాలామంది వచ్చారు డాక్టర్స్ ఇక్కడికి. పేషెంట్లు కూడా బాగా వచ్చారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు కూడా రావాలని మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సేవ చేసే అవకాశం మాకు కూడా రావాలి. ఇట్లాంటి ఎక్కువగా లయన్స్ క్లబ్ వాళ్ళని ఇంకా నిర్వహించాలని మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు గాను లయన్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పురస్కరించుకొని మా యొక్క క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా మేము 310 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే స్కూళ్ళ లోపల కూడా పేద విద్యార్థులకు ప్లేట్లు కానివ్వండి, గ్లాసులు కానివ్వండి, వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లడ్ ఏరియా లోపల కూడా ఫ్లడ్ అప్పుడు వచ్చినప్పుడు కూడా వారికి కూడా మా సహకార నిత్యావసరాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఆజీపూర్లో కానివ్వండి, జైపూర్లో కానివ్వండి, మా వేంపల్లిలో కానివ్వండి, భీమవరంలో కానివ్వండి, ఇప్పటి వరకు ఐ క్యాంపులు కూడా మా డాక్టర్ సుమనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా వేంపల్లిలో ఎంపీటీసీ మా లైన్ మెంబర్ డేగబాబు గారి ఆధ్వర్యం లోపల ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపును కూడా మా లైన్ మెంబర్ సీనియర్ డాక్టర్ చంద్రత గారు, అలాగే గోల్డెన్ జూబ్లీ ఇయర్ లైన్ అభిషేక్ డాక్టర్ గారు, మరియు డెంటల్ నిశాంత్ గారు, అలాగే డాక్టర్ సుమనాకర్ రెడ్డి గారు, మరియు శ్రీకాంత్ గారు, మరియు సురేష్ గారు, మరియు అలాగే మా సీనియర్ మెంబర్ రామాంజన గారు, గుండె శ్రీనివాస్ గారు, వినయ్ కుమార్ గారు, అలాగే శివప్రసాద్ గుప్తా గారు, లైన్ గోల్డెన్ జూబ్లీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించారు. వారికి ధన్యవాదాలు. మన లయన్స్ క్లబ్ ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుంటుంది. మా ఈ సంవత్సరం కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ఎన్నో కార్యక్రమాలు ముందుంది చేస్తున్నాము. అలాగే మా
క్లబ్ డిస్టిక్ ఈరోజు 320 డిస్టిక్ కూడా మా హోమ్ క్లబ్ గవర్నర్ గారే నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు వారు కూడా ఎన్నో కార్యక్రమాలు ముందు చేస్తున్నారు. వారి అధ్యక్షస్థానం మేము ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటివరకు సుమారుగా 30 లక్షల వర్త్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా క్లబ్ తరఫున సహకరించిన ప్రతి ఒక్క లైన్ మెంబర్లందరికీ మేము పేరు పేరున వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాము. ముందు కూడా వాళ్ళందరూ మాకు సహకరించాలని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కోరుకుంటూ లాంగ్ లేదు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.